నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. బీసీల విషయంలో బీఆర్ఎస్ ఏనాడు చిత్తశుద్ధితో వ్యవహరించలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటు వెయ్యాలో వద్దో బీసీలే ఆలోచించుకోవాలన్నారు. శుక్రవారం హైదరాబాద్ లో మీడియాతో కవిత మాట్లాడారు. పెద్ద నాయకులు బీఆర్ఎస్ పార్టీని గాలి కొదిలేశారా అని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రచారం అంతా యాక్టివ్ గా లేదని ఆమె విమర్శించారు. కృష్ణార్జునులు రాష్ట్రమంతా ఎందుకు పర్యటించడం లేదని ఆమె ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ తన విధానాన్ని స్పష్టంగా చెప్పలేదని, ఆ సామాజిక వర్గానికి బీఆర్ఎస్ అనుకూలమా లేదా అనేది క్లారిటీ ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పిటిషన్ వేసిన మాధవరెడ్డికి ఆ పార్టీ టికెట్ ఎలా కేటాయిస్తుందని ఆమె ప్రశ్నించారు. బీసీలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసి సప్లాన్ కు నిధులు కేటాయించాలన్నారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ చరిత్ర చెరిపివేస్తే చెరిగిపోయేది కాదని కవిత తెలిపారు. తమ రాజకీయ పార్టీ ఆవిర్భావానికి మంచి ముహూర్తం కోసం చూస్తున్నామని, ఏర్పాటు ప్రక్రియ 3 నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉందని కవిత స్పష్టం చేశారు. ఇవాళ జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో బుట్టం గారి మాధవరెడ్డి అనేటటువంటి వ్యక్తికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వడాన్ని తెలంగాణ జాగృతి చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. బీసీల కోసం 42% ఏదైతే సాధించాలి రిజర్వేషన్లు రాజకీయంగా విద్యాపరంగా అనేటటువంటి అంశాల మీద, ఉద్యోగాలలో అనే అంశాల మీద తెలంగాణ జాగృతి గత 2.5 సంవత్సరాలుగా మడమతిప్పని పోరాటాలు చేస్తున్న విషయం ప్రజలందరికీ తెలిసిందే. ఈ పోరాటాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి అసెంబ్లీలో బిల్లు పెట్టించడంలో కానీ, ఆర్డినెన్స్ విషయంలో వెనకబడి ప్రభుత్వాన్ని రైల్ రోకో చేస్తామనేటటువంటి అంశాలను కూడా తీసుకొని ముందుకు వెళ్ళడంలో తెలంగాణ జాగృతి అన్ని బీసీ సంఘాలతో కలిసి పోరాటం చేసిన విషయం ప్రజలందరికీ తెలిసిందే. మరి మేమందరం కూడా కలిసి చేసినటువంటి పోరాటాల ఫలితంగా 42% బిల్లులు పెట్టి ఆ తర్వాత ప్రభుత్వం ఒక గవర్నమెంట్ ఆర్డర్ కూడా తీసుకొని రావడం జరిగింది. ఆ జీవోను ఆపడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించింది 2 పిటిషనర్లు. అందులో బుట్టం గారి మాధవరెడ్డి అనేటటువంటి వ్యక్తి ఒకరు. మరి ఆ పిటిషనర్ని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బాజాప్తా టికెట్ ఇవ్వడము మున్సిపల్ ఎన్నికలలో అంటే బీఆర్ఎస్ పార్టీ మరి ఆ కేసు వేయించిందా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ బీసీలకు వ్యతిరేకమా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడాన్ని కంప్లీట్గా వ్యతిరేకిస్తుందా అన్న విషయం మాత్రం ఆ పార్టీ స్పష్టం చేయాల్సిందిగా తెలంగాణ జాగృతి నుండి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఈ కేసు పడ్డదో ఆనాడే మేము చెప్పినాం, హరీష్ రావు గారికి సంబంధించినటువంటి మనుషులు, హరీష్ రావు గారికి సంబంధించినటువంటి పర్సనల్ లాయరు ఢిల్లీ వేదికగా ఈ యొక్క పిటిషన్ వేయించడం జరిగింది. ఆ 2 పిటిషనర్లు కూడా డైరెక్ట్గా హరీష్ రావు గారితో అనేక సందర్భాల్లో మరి కలిసి కనిపించినటువంటి వ్యక్తులను కూడా మేము చెప్పడం జరిగింది. అదేవిధంగా హరీష్ రావు గారి పర్సనల్ లాయర్ ఏదైతే ఉన్నారో ఈ పిటిషన్ వేయడంలో చాలా కీలకంగా వ్యవహరించారనేటటువంటి అంశాన్ని కూడా మీ అందరి ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. ఆనాడు కేవలం ఒక్క హరీష్ రావు గారే దీని వెనుక ఉన్నారని నేను అనుకున్నా. కానీ ఆనాడు మేము చేసిన ఆరోపణలు యావత్తు బీఆర్ఎస్ పార్టీ ఈ కుట్ర వెనుక ఉంది అని రుజువు చేస్తూ ఇవాళ బుట్టం గారి మాధవరెడ్డి అనే వ్యక్తికి టికెట్ ఇచ్చారని నేను భావిస్తూ ఉన్నా. మొన్న కేటీఆర్ గారు ఎవరికైనా ఓటేయాలంటే మరీ ఇటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఓటేయమంటారని నేను అనుకోలే. ఎందుకంటే ఇవాళ బీసీ బిడ్డలు తెలంగాణ సమాజంలో 56% మంది ఉన్నారు. వాళ్ళ నోటికాడి బుక్కను గుంజుకున్నటువంటి పిటిషనర్ను పట్టుకొచ్చి ఓటు వీళ్ళకి వేయండి అని బీఆర్ఎస్ పార్టీకి చెప్తే మరి ఓటు వేయాలన్నా బీఆర్ఎస్ పార్టీకి వద్దా ఆలోచించుకోవాల్సిందిగా యావత్తు తెలంగాణ బీసీ సమాజాన్ని కూడా నేను కోరుతా ఉన్నాను. అంటే ఒక్క విషయం అండి, ఎవరు ఏం చేసినా తెలంగాణ ఉద్యమంలో మనందరం చేసిన ఉద్యమాలకు మనకంటూ ఒక పేజీ ఉంటుంది, ఒక చరిత్ర ఉంటుంది. కేసీఆర్ గారికి మాత్రం ఒక పుస్తకమే ఉంటుంది. నేను ఇవాళ కేసీఆర్ గారికి విభేదించవచ్చు, నేను ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో లేకపోవచ్చు, కానీ కేసీఆర్ గారికి చేసిన ఉద్యమానికి ఆయన చరిత్రలో ఒక పుస్తకమే ఉంటుంది. ఆ విషయాన్ని కాదు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక ఆయన మీద విమర్శలు చేస్తున్నారని నేను భావిస్తున్నాను. నేను కేసీఆర్ గారికి మద్దతు ఇస్తలేను. రాష్ట్ర రాజకీయాల్లో ఒక మర్యాదపూర్వకమైన వాతావరణం ఉండాలని కోరుకునే ఆడబిడ్డగా చెప్తున్నా. విమర్శ చేయండి, ఏదన్నా చేయండి, కానీ ఒక లైన్ దాటొద్దు. రేవంత్ రెడ్డి గారు అన్ని లైన్లు దాటి ఒక జాతిని పట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు. నేను నిన్న కూడా చెప్పిన అది కరెక్ట్ కాదు. ఏ జాతిని ఎవరు కూడా అవమానించకూడదు. అన్ని జాతులకు మనం గౌరవం ఇచ్చుకుంటేనే బాగుంటుంది. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి
కేవలం కేసీఆర్ గారు పుట్టిన కులాన్ని నేను ఎటుపడితే అటు మాట్లాడతా అంటే చూస్తూ ఏ ప్రజలు కూడా ఊరుకోరు, ఎవరు కూడా హర్షించరు, ఏ కులం వాళ్ళు కూడా హర్షించరు. అది తప్పు. కేసీఆర్ గారి చరిత్ర చెడిపేస్తా అంటే చెరిగేది కాదు. అట్లనే రేవంత్ రెడ్డి గారి చరిత్ర కూడా చెరిగేది కాదు. అది మంచిదా చెడ్డదా ఆయన నిర్ణయించుకోవాలి, నాకు అనవసరం. కానీ ప్రజల హృదయాలను గెలుచుకొని ఎప్పుడైనా రాజకీయాలు చేయాలి, కానీ అవతలోని తిడితేనే రాజకీయం చేస్తాం అనుకుంటే అది కరెక్ట్ కాదు. నేను రేవంత్ రెడ్డి గారి వాక్యాలు నిన్న కూడా ఖండించాను, ఇవాళ కూడా ఖండిస్తున్నా. ఇటువంటి భాష తెలంగాణ రాజకీయాల్లో ఉండకూడదని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను.